ఆంధ్రప్రదేశ్లో మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కూటమి అధికారంలోకి వస్తుందని 3 పార్టీల నేతలు నమ్ముతున్నారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని కూటమి నమ్ముతోంది. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి కాబోయే మంత్రులు ఎవరనే చర్చలు కూటమిలో సాగుతున్నాయి. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ జాబితాలు ప్రకటిస్తున్నారు. కీలకమైన హోంమంత్రి, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి ఎవరు, ఇలా పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. హోంమంత్రి పదవికి వీరే అర్హులంటూ వార్తలు వస్తున్నాయి. జనసేన వర్గాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తర్వాత స్థానంలో ఉండే హోంమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉంటాడని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా కీలకమైన హోంమంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. హోంమంత్రి హోదాలో ఉంటే పోలీసు వ్యవస్థను సక్రమంగా బాధ్యతలు నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చేయగలడని అంటున్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్ కనీసం 2 ఏళ్లైనా ముఖ్యమంత్రిగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 3 పెద్ద సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 2 పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే మిగిలిన భాగం షూట్ చేసేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయి ఆగింది. హరిహర వీరమల్లు మూవీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో భాగమవుతారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని విషయాలు తెలుసుకుని తరువాత ఈ ఏడాది ఆఖరులో వీలు బట్టి డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ ముందు సినిమాలు పూర్తి చేసుకుని తర్వాత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలనే ఓ వర్గం మీడియా అంటోంది. అలాగే కూటమి అధికారంలోకి వస్తే పవన్ ని దూరంగా ఉంచాలనే రీతిలో కథనాలు సాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పిఠాపురంలో పవన్ గెలిస్తే ఆయనకు ముఖ్యమైన శాఖ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కు పెద్ద పదవి ఇవ్వాలని కొన్ని మీడియా ఛానళ్లు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో భాగం ఇవ్వడం లేక కీలక మంత్రి పదవులు ఇవ్వడాన్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద పదవులు అంటే ఏంటో ఆ మీడియా ఛానల్ కథనాలు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకుండా కేంద్ర రాజకీయాల్లోకి పంపాలని టీడీపీ అనుకూల ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయి. పవన్ ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలి. అయితే ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరతారని కొన్ని ఛానళ్లు కథనాలు వండివారుస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లోకి రాకుండా పవన్ ను వదిలించుకోవాలని చూస్తున్నారని చెప్పక తప్పదు. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా కథనాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి గెలిస్తే ఢిల్లీకి పవన్ ని పంపిస్తారన్న కథనాల వెనుక ఎవరు ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. వాస్తవంగా రాష్ట్రంలోని కీలకమైన హోం, రెవెన్యూ, ఆర్థిక వంటివి పవన్ కి ఇస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అవి కీలకమైన శాఖలు కావడం, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ పరంగా పెద్దగా అనుభవం లేని పవన్ కి అవి ఇవ్వడం సముచితం కాదన్న వ్యాఖ్యలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ వంటివి రిఫర్ చేస్తున్నారు. అయితే పెద్దగా ప్రాధాన్యత లేని సినిమాటోగ్రఫీ పవన్ కి సూట్ కాదనే వారు లేకపోలేదు. తాజా కథనాలు చూస్తుంటే పవన్ ని పొమ్మనలేక పొగబెడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. టీడీపీ అనుకూల ఛానల్స్ లోనే ఇలాంటి కథనాలు రావడం చూస్తుంటే పవన్ వెనుక ఏదో జరుగుతోందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఇంకా ఫలితాలు రాలేదు, ప్రభుత్వం ఏర్పడలేదు. అప్పుడే మంత్రి పదవులపై చర్చలు జరగడం విశేషమని చెప్పాలి. ఇక జనసేనకి కూటమి ప్రభుత్వంలో 3 మంత్రి పదవులు దక్కుతాయని అంటున్నారు. నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పుడు పవన్ ని సైడ్ చేయడంతో మరో నేతకి మంత్రి పదవి దక్కుతుందనే టాక్ వినపడుతోంది. అలాగే 2 ఎమ్మెల్సీలు ఇచ్చి అందులో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక పవన్ కొన్నాళ్లు సినిమాలు చేసుకుని ఆ తర్వాత కేంద్రంలో పదవి అందుకుంటారని చెప్పుకొస్తున్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టు ఎన్నికల వరకు పవన్ కి ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల గండం గట్టెక్కాక పవన్ ను దూరం పెడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ వాళ్లు 2 మంత్రి పదవులు, 1 ఎమ్మెల్సీ అడుగుతున్నారు. వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో పవన్ ని దూరం చేసే యోచనలో టీడీపీ ఉందా అనే సందేహాలు ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలు చూస్తే కలుగుతోంది. మరి దీనిపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయా?
అనుకూలంగా ఉంటే ఆ తర్వాత పవన్ ని దూరం పెడితే ఏమవుతుంది అని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి కాలమే సమాధానం చెప్పాలి.